నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక 6 టీవీ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు డీటెయిల్స్ లోకి వెళ్తే కార్తీక పౌర్ణమి వేళ శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి భక్తుల పుణ్య స్నానాలతో తీర ప్రాంతాలు సందడిగా మారాయి ఇక మహిళలు భక్తులు భారీగా తరలివచ్చి వేకువజాము నుంచే నది స్నానాలు ఆచరిస్తున్నారు పవిత్ర నదిలో కార్తీక దీపాలు వదిలి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కార్తీక మాసం పౌర్ణమి ఘడియలు కావటంతో శ్రీశైల క్షేత్రం భక్తులతో నిండిపోయింది వేకువజాము నుంచే భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు ఇక ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకోవటంతో క్యూ కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి ముక్కంటేశుని దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది ఏలూరు జిల్లా కుక్కునూరులో కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి పంచాయతన దేవాలయానికి భక్తులు పోటెత్తారు భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరిలో నదీ స్నానాలు చేసి ఆలయానికి చేరుకున్నారు ప్రాంగణంలో నెయ్యితో కార్తీక దీపాలు వెలిగించారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఇక హరినామ సంకీర్తనలు భజనలు చేసి భక్తి పారవశంలో లీనమయ్యారు ఉపవాసాలు దాన ధర్మాలు చేయటం వల్ల ఆధ్యాత్మిక శాంతి పుణ్యం లభిస్తుందని భక్తులు అంటున్నారు గోదావరి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలోని శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది ఇక భారీ క్యూ లైన్లలో నిలబడి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివాలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు కార్తీక మాసంలో మహాశివుడిని దర్శించుకుంటే కుటుంబమంతా చల్లగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం सदाशिव महागणाधिपति नमो नमः सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां ఈ కార్తీకంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కార్తీక మాస పౌర్ణమి రోజున తెల్లవారుజామున స్వామివారికి విశేషంగా అభిషేకంతో పాటుగా జనాలందరూ కూడా వచ్చి దర్శించుకుని ఈరోజు సాయంత్రం కార్తీక మాస జ్వాలాతోరణ పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం ఎంతో విశేషంగా జరుగుతున్నది దానికి కూడా 50 భక్తులు ఇచ్చేసి ఆ యొక్క జ్వాలాతోరణం దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరు ఓం నమః శివాయ కార్తీక పౌర్ణమి 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది ఆ శివ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనకి కోరుకుంటున్నాను ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తృప్తిగాలని ప్రపంచం చల్లగా ఉండాలని అందరి మీద తండ్రి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు తెల్లవారుజామున లేచి గోదావరి స్నానం చేసి అందరూ దీపాలు వెలిగించుకోవడం వల్ల సంవత్సరం అంతా పుణ్యం దక్కుతుంది అందరూ చక్కగా దీపాలు శివయ్య గుడికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని అందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా గుళ్ళో దీపారాలు చేసుకోవటానికి వచ్చాము దర్శనమైంది దీపారాధన చేసుకున్నాము ఇది పవిత్రమైన రోజు కదా శివుడికి ముఖ్యమైన రోజు కదా ఇవాళ కృతికా నక్షత్రం సందర్భంగా శివాలయంలో దీపాలు వెలిగించుకుంటారు అందరూ ఇవాళ అందులో సాయంకాలం 6:48 దాకే ఉంది అందుకని దీపాలు వెలిగించుకోవడానికి జనాలందరూ వచ్చారు నమః శివాయ ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేయించేసి ఉన్న కార్తీక మాసంలో ఈ రోజున పౌర్ణమి సందర్భంగా ఉదయం 1 గంట దగ్గర నుంచే కూడా స్వామివారికి అభిషేకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందువల్ల అనగా భక్తులన్నీ కూడా అధిక సంఖ్యలో ఈ సంవత్సరము దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుసుకొని గత సంవత్సరము 4 గంటల కాడి నుంచి అభిషేకాలు చేస్తే ఈ సంవత్సరము భక్తుల కోరిక మేరకు
రాత్రి 1 గంట దగ్గర నుంచి 4 గంటల వరకు కూడా స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించిన తదుపరి 4 గంటల కాడి నుంచి భక్తులకు ఉచిత దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే స్వామివారికి జ్వాలాతోరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో భక్తులు వేలాది సంఖ్యగా పాల్గొని వారి కోరికలు తీర్చుకుంటారు. అలాగే ఈ మా దేవాలయంలో ఉదయాన్నే భక్తులు వేలాది మందిగా వచ్చి స్వామివారికి దీపారాధన చేసుకొని వారి కష్ట సుఖాలని స్వామివారి వెల్లవించుకొని ఆయన వాళ్ళ కష్టాలను తీరుస్తారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం శివాలయం ఆలయం కిక్కిరిసిపోయింది. హరిహర శంభో శంకర నినాదాలతో హోరెత్తింది. ఇక తెల్లవారుజామున 3 గంటల నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు.